సుమిత్రకు కాంచన ఒక వాయిస్ మెయిల్ అయితే పంపిస్తూ ఉంటుంది. అప్పుడు అది చూసిన సుమిత్ర ఇదేంది కాంచన నాకు వాయిస్ మెయిల్ పంపించడం ఏంది ఛా అని ఫోన్ పక్కకు పడేస్తూ ఉంటుంది. కొంచెంసేపు ఆలోచిస్తుంది. ఛా నా కోపం వచ్చేసి దీపతో కదా, కాంచనతో కాదు కదా. సరేలే కాంచన ఏం పెట్టిందో ఒకసారి చూద్దామని ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. రికార్డింగ్ ఓపెన్ చేయగానే కాంచన అంటూ ఉంటుంది, ఎందుకు వదినా ఈరోజు వ్రతానికి రానేలేదు నువ్వు? నీకు నాకు వైరాలు గొడవలు ఏమున్నాయి చెప్పు. ఇప్పుడు దాకా నీకు ఎప్పుడు చెప్పని విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నీకు పెళ్లి చూపులకు నేను, అన్నయ్య, నాన్నగారు వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం చూడగానే నువ్వే నా వదినలా ఫిక్స్ అయిపోయాను. ఇదే విషయం నాన్నకి వెళ్ళి చెప్పాను. నాన్న నాకు తినే వదినలా కావాలి. అన్నయ్య కూడా ఇదే మాట చెప్పాను. అన్నయ్య కూడా నేను వైఫ్లా ఫిక్స్ అవ్వకముందు నేను ఫస్ట్ వదిలేలా ఫిక్స్ అయ్యాను. అలాంటిది ఎందుకు నీకు నా మీద అంత కోపం? చెప్పు వదినా చెప్పు అని అంటూ ఉంటుంది. నేను ఎంతగా ఆరాధిస్తానో తెలుసా వదినా? సరే ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను విను. నా గురించి వదిలే, దీప గురించి కూడా వదిలే. నీ ముందు పెరిగిన ఎంతో అల్లారి ముద్దైన నీ మెయిన్ అల్లుడు ఈ యొక్క కార్తీక్ యొక్క లక్ష్మీనారాయణ దానికి నువ్వు రావా వదినా? చెప్పు వదినా చెప్పు. ఈ మాటలు విన్న సుమిత్ర ఆ ఫోన్ అనేది పక్క పెట్టేసి ఎంతో బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పారు చూసిన ఇద్దరు ఎదురవుతారు. అప్పుడు పారు చూసిన నడుతుంది, మీ అత్తతో ఏం మాట్లాడుతున్నావు అంతగానగానే? చూసినా ఏం లేదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పక్కన శ్రీధర్ ఫొటోస్ తీసుకుంటుంటాడు. అప్పుడే అదే టైంకి కావేరి శ్రీధర్ దగ్గరికి వెళ్ళండి, మీ మామయ్య మా బావగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే నేను వెళ్ళను అంటాడు. అదే టైంకి కావేరి మీరు వెళ్ళకపోతే భయపడుతున్నారు అనుకుంటారు వాళ్ళు అనగానే అక్కడ నుంచి లగెత్తుకెళ్ళుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అక్కడ పక్కన శ్రీమన్ అప్పుడు దాస్ లేచి రండి కూర్చోండి అనగానే శ్రీధర్ లేదు నేనేం కూర్చోను అంటాడు. అప్పుడు దాస్ నాకు చిన్న వర్క్ ఉండి మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీధర్ శివనారాయణ తోటి దశరథ్తో ఒక మాట అంటాడు, వీళ్ళకి ఎవరికి ఎలా గౌరవం ఇవ్వాలో ఎవరిని నిలబెట్టాలో తెలియదు అని శ్రీధర్ అంటాడు. మాట విన్న శివనారాయణ ఎంతో కోపపడతాడు. అప్పుడు పారు జోష్న ఇద్దరు కలుసుకొని మాట్లాడుతుంటాడు. అప్పుడు పారు జోష్న నడుతుంటే మీ అత్తతో ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు జోష్న చెప్తుంది, నేను మా అత్తతో మా అమ్మకి వాయిస్ రికార్డ్ పంపించాను. ఆ విషయం వల్ల మా అత్తకు తెలుస్తుంది దీపం మీద మా అమ్మకు ఎంత కోపం ఉందో అని మాట్లాడుకుంటుంటాడు. అప్పుడే వెనక నుంచి దాస్ వచ్చి పారుని అమ్మ నీ వల్ల ఈరోజు ఎంతో అందరూ ఆనందంగా ఉన్నారు, నువ్వు అందరినీ హ్యాపీగా ఉంచుతున్నావు, థ్యాంక్ యూ అమ్మ అనగానే అప్పుడు పారు ఇదంతా లైఫ్ సత్యం కదరా, అందరినీ హ్యాపీగా ఉంచడమే మంచిది కదా అని చెప్తుంది.